పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లాలో అదేవిధంగా పూర్వపు కర్నూలు జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా కలిపి టూరిజంకి ఒక డివిజన్గా ఏర్పడి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి ఒక రివ్యూ చేద్దాం అనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. రివ్యూ మళ్ళీ చేయాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ డివిజన్ అనేక రకాలైనటువంటి దేవాలయాలతోటి అదేవిధంగా అద్భుతమైనటువంటి అటవీ సంపత్తోటి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి నవనందులు ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బేలుం గుహలు కూడా ఆసియాలోని రెండవ అతి పొడవైనటువంటి గుహలుగా పేరుంది. అందులోనే ఉన్నటువంటి వాల్మీకి గుహలు కానీ ఇవన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నటువంటి ప్రాంతం. వీటన్నిటినీ కూడా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి వీటికి సదుపాయాలు కల్పించడం ఎలాగా, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం ఎలాగా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇదే ప్రాంతంలో శ్రీశైలం ఉండటం, ఈ డివిజన్లో శ్రీశైలం, అదేవిధంగా మనకి ఇక్కడ వరకు నంద్యాలలో చూసుకుంటే అహోబిలం, అదేవిధంగా యాగంటి, మహానంది, ఈ రకమైనటువంటివి వాటితో పాటు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేటప్పటికి లేపాక్షి కానీ అదేవిధంగా పుట్టపర్తి కానీ అవి కూడా ఉన్నాయి. డివిజన్ వరకు చూసుకుంటే ఇలాంటివన్నిటిని కూడా ఒక పర్యాటకులను ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా టెంపుల్ టూరిజం ఏ రకంగా చేయాలనేటువంటిది సమీక్షలో ప్రధానంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి సరైనటువంటి వసతి సదుపాయం ఏమన్నా ఉందా లేదా అనేటువంటిది కూడా ఈ సమీక్షలో మేము పరీక్షించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ బేలుం గుహల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ బేలుం కేవ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో డార్మెటరీ లాంటిది ఉంది తప్పితే సరైనటువంటి ఒక రిసార్ట్ లాంటిది లేదు. ఎవరైనా అక్కడ స్టే చేసి తిరిగి మళ్ళీ ఒక రోజు ఉండి వెళ్ళాలంటే మాత్రం సరైన సదుపాయాలు లేవు. ఈ వాష్రూమ్స్ కానీ ఇటువంటివి, అటువంటి వాటి మీద కూడా మేము సమీక్ష చేసి రేపొద్దున ఆ సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మందిని మనం ఆకర్షించవచ్చు అనేది. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక రిసార్ట్ అనేది సరైనది లేదు. ఇదే నంద్యాల సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఇక్కడ ఒక రిసార్ట్లో ఉండి చుట్టూ ఉన్నటువంటి నవనందుల్ని చూడడం కానీ లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలని సందర్శించడం కానీ చేయాలంటే ఇక్కడ ఉండటానికి సరైన రిసార్ట్స్ అవి కూడా లేవు. వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదన మంత్రి గారు కూడా చేస్తున్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి సౌకర్యాలని ఎలాగ పెంపొందించటం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి లేదు, ఎక్కడాను ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మనం చేయాలంటే నిధులు లేమైతే ఖచ్చితంగా ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఉంది. ఇలాంటివి రిసార్ట్స్ కట్టడం లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను కల్పించడానికి చాలా మంది టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. వారందరూ చెప్పేది ఏంటంటే మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము వాటిని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటతో ముందుకు వస్తున్నారు. అందువల్ల దీన్ని ఒక టెండర్ ప్రాసెస్లో పిలిచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క ఆసక్తి ఎలా కనబరుస్తున్నారో తీసుకుని దాని ప్రకారం ఇక్కడిని తయారు చేయించాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. దానికి ముందుగా ఈ సమీక్ష ద్వారా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందనేది గమనించడం కోసం ఈ సమీక్షను ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీశైలంలో కానీ అహోబిలంలో కానీ అదేవిధంగా ఇక్కడ కర్నూలు ఆదోనిలో కానీ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే హరిత పేరుతోటి మాకు ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్, వీటిని అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, ఇంకొన్ని త్వరలోనే అప్గ్రేడ్ అయ్యి త్వరలోనే ప్రారంభించడానికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ డిమాండ్ని బట్టి కొన్ని చోట్ల రూములను పెంచడం అవి కూడా చేసేటువంటి అవకాశాన్ని ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా మనం ఈ మహానంది లేకపోతే ఈ నవనందుల గురించి ఏదైతే మాట్లాడుతున్నాం దాంతోపాటు ఆలయాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా తయారు చేసి వచ్చిన తర్వాత ఒకేసారి నవనందులన్నింటినీ కూడా కవర్ అయ్యేలాగా వాళ్ళు టూరిజం ప్యాకేజీలు ఎలా పెట్టాలి, ఏ రకంగా వారిని మనం ఆకర్షించాలనేటువంటి అంశాల మీద కూడా సమీక్ష చేయబోతున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక టూరిజం ప్లాన్ ఒకదాన్ని ఈ ప్రాంతానికి నంద్యాల ఇన్ స్పెసిఫిక్, అదేవిధంగా ఈ డివిజన్ ఇన్ జనరల్
అంటే ఏదైతే కర్నూలు అనంతపూర్ డిస్టిక్ రెండు కలిపి ఉన్నటువంటి డివిజన్ ఉందో దాన్ని జనరల్ గాను, నంద్యాల ప్రాంతాన్ని స్పెసిఫిక్ గాను ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేటువంటి దాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే నేను తిరుపతిలో కొండ మీద తిరుమల మీద ఉన్నటువంటి రిసార్ట్ ఒకటి ప్రారంభించడం, రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే చంద్రగిరి ఫోర్ట్ ఏదైతే ఉంది ఈ రాయలసీమలోనే మన చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఫోర్ట్ కు సంబంధించి లైట్ అండ్ సౌండ్ షో అనేటువంటిది అది రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 20 హరిత రిసార్ట్స్ ఉన్నాయి. వాటిలన్నీ అప్గ్రేడ్ చేస్తాం. త్వరలోనే వాటిలన్నింటినీ కూడా వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం మీద పర్యాటకానికి స్పెషల్ గా మనం ఫోకస్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. అదేవిధంగా ఇలాంటివి డెవలప్ చేయాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ అవసరం. ఊరికే టూరిజం ఒకటే చేస్తానంటే కుదరదు. దానికి ఎండోమెంట్స్, మనం టెంపుల్ టూరిజం చేయాలంటే ఎండోమెంట్స్ వారి సహకారం కావాలి. అదేవిధంగా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం కలుపుకున్నప్పుడు హెల్త్ టూరిజం కూడా ఇవాళ డెవలప్ అవుతుంది. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, ఎక్కడికి వచ్చినా ఆరోగ్యపరమైనటువంటి యోగా సెంటర్లు తయారు చేయడం, ఇది కూడా ఓ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. ఇలాంటి ప్రాంతంలో మనం హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ వింగ్స్ తోటి మనం కలిసి ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక కాన్క్లేవ్ను ఒకటి ఏర్పాటు చేస్తాం. కాన్క్లేవ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశాలన్నింటినీ వివరించటం. ఆ మీటింగ్కి మనం ఎవరిని పిలుస్తాం? పెట్టుబడిదారులు పిలుస్తాం. అదేవిధంగా ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ గా ఉంటారు. వాళ్ళని కూడా పిలిచి అందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఇది, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ఆసక్తితో ముందుకు వస్తారనేటువంటిది వారిని అడిగి వాళ్ళు పెట్టుబడులు పెట్టేలా ఉంటే వారిని ఆహ్వానించి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రధానమైన ఆలోచనతోటి నేను అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ సమీక్ష చేసుకున్న తర్వాత మరింత ఆలోచనతోటి ముందుకు వెళ్ళి రేపొద్దున దాన్ని విజయవాడలో కూర్చున్నప్పుడు మా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని డెవలప్ చేయడానికి సిద్ధం. అదే ఇప్పుడు మీకు ప్రధానంగా నేను చెప్తున్నా, ఇక్కడ ఇప్పుడు రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కర్నూలులో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి చోట శ్రీశైలంలో ఉన్నాయి, మహానందిలో ఉన్నాయి, అహోబిలంలో ఉంది, లేపాక్షిలో ఉంది. ఈ గదులు ఉన్నాయండి. ఆల్రెడీ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది. రూమ్లు ఉన్నాయి, రెస్టారెంట్ సౌకర్యం ఉంది. అప్గ్రేడ్ మెయింటెనెన్స్ లేక అప్గ్రేడేషన్ లేదు. ఇప్పుడు అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది ఒకటి మనం ఆ మాట బయటికి చెప్పకూడదు, కానీ మామూలుగా ఏంటంటే ప్రైవేట్ కి గవర్నమెంట్ కి కొంత తేడా కనబడుతుంది. అందువల్ల మనం ప్రైవేట్ పీపుల్ ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటి కొంత ప్రాఫిట్ అందులో తీసుకురావాలి కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఆ రకమైనటువంటిది ఒకటి ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది మనకి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సెంటర్ అని. దాన్ని ముఖ్యంగా అహోబిలంలో దాని ఆ టెంపుల్ డెవలప్ చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో. అది వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రిలిమినరీ అంగీకారం చేశారు. ఆ ప్రిలిమినరీ అంగీకారం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. అది అలా గాలికి వదిలేశారు. దాన్ని కొంచెం నేను పట్టుకుని రేపు 21వ తారీఖున షెకావత్ గారు, ఇప్పుడు యూనియన్ టూరిజం మినిస్టర్ గారు, ఆయన్ని కలవడానికి 21వ తారీఖున ఢిల్లీ కూడా వెళ్తున్నాను. నేను ఆయనతో మాట్లాడతాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో మనకి ప్రసాదం అనే ఒక స్కీము, అది దర్శన్ అనేటువంటి ఇంకో స్కీము 2 ఉన్నాయి. వీటి ద్వారా మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఈ మెయింటెనెన్స్ లేవనేటువంటివి, ఆ దర్శన్ అనేటువంటి దాంట్లో అవి పెట్టడానికి కుదురుద్ది. ప్రసాదం అనేటువంటి టెంపుల్స్ డెవలప్ చేయడానికి ఉంటుంది. ఇలాంటివి మనం ఆ స్కీమ్స్ ట్యాప్ చేయగలిగితే, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాగలిగితే వాటి ద్వారా వీటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో, అంటే ఇనీషియల్ గా ఇప్పుడు 1 నెల అయింది మేము వచ్చేటప్పటికి, ఇంకా దీని స్వరూప స్వభావం పూర్తిగా రివ్యూల ద్వారా తెలుసుకుని ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేటువంటి దాన్ని మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయడానికి మనం ఎలాగ దీన్ని మనం చేయగలమా, ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయగలమా అనేది ప్లాన్ చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. ఎక్కడండి గత ప్రభుత్వం, నాకు తెలిసి గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని, ఎవరు రోజా గారు వాళ్ళు పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళ పని ఏంటంటే, రోజా గారు, అవంతి శ్రీనివాస్ గారు, వాళ్ళ పని ఏంటంటే పర్యాటకం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రతిపక్షాన్ని తిట్టడం. దానికి పర్యాటక రంగం అనే దానికి వాళ్ళు దాన్ని ఏం చేశారు, పర్యాయపదంగా మార్చేశారు తిట్టడం అనేది. ఎప్పుడు చూసినా నేను ఎన్నోసార్లుగా గమనించాను. వాళ్ళు ఎక్కడా కూడా మీరు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఏం చేస్తున్నారు అనేది ఒక్క స్కీమ్ చెప్పలేదు. వాళ్ళు
చెప్పకుండా ఎంతసేపు మైక్ ఇస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి, లేదా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం, ఇవి తప్పితే రెండో పని చేయలేదు. మీకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఆగిపోవడానికి గల కారణం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడానికి గల కారణం వాళ్ళ నిర్లక్ష్యం వహించడమే. 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా ఏ రకంగానూ ఆలోచన చేయకుండా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇందులో ఇప్పుడు ఏవైతే ప్రోగ్రామ్స్ మేము అనుకుంటున్నామో ఇందులో సగం ప్రోగ్రామ్స్ ఇప్పటికే మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చి ఉండాలి. ఏ ఒక్కటి రాలేదంటే కారణం ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం. ఇవాళ అలా కాదు, దీన్ని తప్పనిసరిగా ఒకటైతే ఖచ్చితంగా చెప్పవలసింది, నిధులు లేవనేటువంటి మాట మాత్రం వాస్తవం. వాళ్ళు ఉన్న ₹4 నొలుగుని పోయారు, వాళ్ళు ఊడ్చుకుని పోయారు. అందువల్ల ఇంక ఇక్కడ మాకు మిగిలిందేమీ లేదు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అందుకే చూస్తున్నాం. ఓ పక్కన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్ ఉందనుకోండి, దాన్ని O&M అనేటువంటి సిస్టమ్ ఉందన్నమాట, ఆపరేట్ అండ్ మెయింటైన్ అనేటువంటి ఆ సిస్టము. దాని ద్వారా ఎవరన్నా చేస్తే ఉన్నదాన్ని ఆపరేట్ చేసి మెయింటైన్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాం. రెండోది, అసలు మనకి ఇంకా ఎగ్జిస్టింగ్ ఏమి లేదు, అక్కడ ఏ స్ట్రక్చరు లేదు, ఏమి చేయలేదు. కానీ అక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం అంటే PPP మోడ్లో పిలుస్తాం, ఆహ్వానిస్తాం. అందులో ఏం చేస్తాం, ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆలోచన, ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకురావడానికి మీ దగ్గర పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారా అని వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు పిలిస్తే అప్పుడు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అలా పెట్టి చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనం స్పీడ్గా చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ 100 రోజులలో ఇవి చేయాలి, లేకపోతే ఒక 2 నెలలు ఇలా చేయాలి, 3 నెలలు ఇలా చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్లు తయారు చేసుకుంటున్నాం. ఇది కాకపోతే జరగదు, ఇంకే రకంగానూ మనం ముందుకెళ్లేదానికి అవకాశం లేదు కనుక చేస్తాం. గత ప్రభుత్వానికి మాకు సంబంధం లేకుండా మేము పూర్తిగా, పాపం అతను గతంలో చెప్పినట్టుగా ఆ పేదవాడు ఏదో కట్టుకున్నటువంటి కుటీరం ఉంది, ఒక 600 కోట్లతో కట్టుకున్నటువంటి కుటీరం, ఆ కుటీరాన్ని ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా ఈ పర్యాటక శాఖ ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించాలో కూడా ఆలోచిస్తాం. వైజాగ్లో కూడా త్వరలోనే దీనికి ఆలోచిస్తాం. వైజాగ్ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఒకటి, తిరుపతి, రాయలసీమ, ఈ నంద్యాల ఈ ప్రాంతం అంతా ఒకటి, సెంట్రల్ పార్ట్గా విజయవాడ, భవానీ ద్వీపం అవన్నీ ఒకటి, కోనసీమ జిల్లాలు, మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతాన్ని ఒకటి, ఇవి 4 విభాగాలుగా విభజించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే ఇది ఒక రోజులో ఇవి కాదు, ఇవేమిను కంటిన్యూస్గా చేసుకుంటూ వెళతాం. ఇవన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఫేజ్డ్ మేనర్లో, కొన్ని తొందరగా చేయగలుగుతాం 100 రోజుల్లో, కొన్ని ఏమో 200 రోజుల్లో చేయగలుగుతాం, అలా వరుసగా చేసుకుంటూ వెళ్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అన్న క్యాంటీన్ తీసుకొస్తాను, నేను మాట్లాడారు ఇచ్చారు కదా, ఆగస్టు 15 అన్నారు.